అందరికీ అందరూ బాగున్నారా? ఈ రోజు అయితే మేము అరకు వెళ్తున్నాం అనమాట. అది కూడా ఈవినింగ్ టైం బయలుదేరాము. 4:30కి ఇలా తగలపోల్స అంటే విజయనగరం రోడ్డుకి వచ్చేసాము. విజయనగరం నుండి అరకు అంటే 100 కిలోమీటర్స్ అంటే బైక్స్ మీద వెళ్ళిపోదాం అనేసి వెళ్తున్నాం. ఈవినింగ్ టైం కదా చాలా కూల్గా ఉంది. మేము అక్కడికి వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో నాకు కూడా తెలియదు. మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఎర్లీగా వెళ్ళలేం కదా, ఈ నైట్ అయిపోతుంది. చూద్దాం రండి. ఫోర్ 4:30కి ఇలా బయలుదేరామని చెప్పాను కదా. అరకులో వెళ్ళేసరికి అయితే 8:30 అయిపోయింది. ఎప్పుడు వస్తుందా అనిపించేసింది. నైట్ టైం జర్నీ కొంచెం అంత సేఫ్ కాదేమో అని భయం కూడా వేసేసింది. ఫస్ట్ టైం ఏ ప్లాన్ లేకుండా వస్తే ఇలానే ఉంటుందేమో. రూమ్కి వచ్చేసరికి 8:30 ఇలా అని చెప్పాను కదా. రూము 2500 అనుకుంటా రూమ్ రెంట్. ఓన్లీ నైట్ స్టే చేసాము. ఇగోండి మేము ఫుల్గా తినేసి ఇంకా పడుకొని మార్నింగ్ అయితే లేచి ఫ్రెష్ అప్ అయిపోయామన్నమాట. అయితే 8కి ఇలా రూమ్ నుండి వెకేట్ చేసేసాం అనమాట. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, అంతకన్నా ఎర్లీగా అయితే కొంచెం కష్టమేమో అనేసి ఎర్లీగా లేవలేదు. 8కి ఇలా బయటికి వచ్చేసి ఎక్కడ టిఫిన్స్ ఉన్నాయో టిఫిన్స్ తినేద్దామనేసి రెడీ అయ్యాము. ఆ తర్వాత ఎవరికైనా అడిగితే ఏది బెస్ట్ ప్లేస్ అనేసి అడిగేసి వెళ్దామనేసి మేమైతే బయటికి వచ్చేసాము. ఇక్కడ ఎవరికి ఏ టిఫిన్స్ కావాలో ఇక్కడ తినేస్తున్నాం అనమాట. అందరికీ పూరియే నచ్చుతుంది. మీకు కూడా ఎంతైనా బయటికి ఎక్కడికైనా వెళ్తే మాత్రం నేను పూరీనే ప్రిఫర్ చేస్తాను. నాకు ఇంకే టిఫిన్స్ నచ్చవు. టిఫిన్స్ అయిపోయాక ఇంకా ఇదిగోండి చాపరాయికి వెళ్తున్నాము. అరకు నుండి చాపరాయి 7 కిలోమీటర్స్ ఇలా అన్నారు. దగ్గరే అనిపించింది, వెళ్ళిపోవచ్చు ఈజీగా. బైక్స్ మీద వెళ్ళాం కదా, మధ్యలో ఆగి ఇగోండి ఇక్కడైతే ఫొటోస్ తీసుకుంటాం. లొకేషన్స్ ఎక్కడ ఆగినా సరే ఫొటోస్ అయితే చాలా బాగుంటున్నాయి. ఇంకా ఫైనల్గా చాపరాయికి అయితే ఫస్ట్ వచ్చేసాము. ఇదిగోండి చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ టికెట్స్ పెద్దవాళ్ళకి 50 రూపీస్, చిన్న వాళ్ళకి ఏమంటే 30 రూపీస్ అంట. ఇక్కడ టికెట్స్ తీసుకొని ఎంట్రీ అయితే అయిపోయాం. మార్నింగ్ అంటే 8కి బయలుదేరాం కదా, ఇక్కడికి వచ్చినప్పటికి 9 ఇలా అయిపోయింది. ఎందుకంటే మధ్యలో ఆగి టిఫిన్ చేసి వచ్చాం కదా. చూసారా ఎంతమంది జనాలు ఉన్నారా. మరి అంత హెవీ వాటర్ ఫాల్ అయితే కాదు. మేము వెళ్ళేటప్పటికి బాగుంది. పిల్లలతో ఈ టైంలో బాగా వాళ్ళు బాగా ఎంజాయ్ చేయొచ్చు అనే ప్లేస్ అనిపించింది. కానీ ఏదైనా సరే వాటర్ ఫాల్స్ డేంజర్ కదా, బట్ వాటర్ తక్కువగా ఉండడం వల్ల పిల్లలు మంచిగా ఎంజాయ్ చేశారు. నాకు అది చాలా బాగా నచ్చింది అనమాట. ఈ చాపరాయికి ఎంట్రీ అవగానే ఈ చాపలమ్మ తల్లి అనే దేవత మనకి దర్శనమిస్తుంది అనమాట. ఈ దేవతను వీళ్ళు ఆరాధిస్తారు కదా. ఇగోండి మేము కూడా ఈ దేవతని మొక్కేసి ఇంకా ఇగోండి ఇక్కడికైతే వచ్చాము. వాటర్ అయితే చాలా కూల్గా ఉన్నాయి. అస్సలు తడము అనుకున్నాం కానీ వాటర్ని కల్పించాక మనం తడవకన్నా అసలు ఉన్నాం కదా. పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేశారు. ఆ సైడ్ ఏదైతే ఇంకో సైడ్ చూసారు, చిన్న పిల్లల కాలు అలాగా వచ్చి వాటర్ అయితే మంచిగా ఫ్లో అవుతుంది. ఇక్కడ కూడా ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. ఇది ఇంకో సైడ్ ఏమంటే ఇక్కడ వాటర్ ఫ్లో అవుతుంది, స్లోప్లా ఉంది. ఈజీగా అంటే జారుడు బల్ల అంటారు కదా, అలా జారొచ్చు అనమాట. బాగుంది. చూసావా ఎవరో వాళ్ళ ఫాదర్ గల బాపన పట్టుకొని జారడానికి ట్రై చేస్తున్నారు. బాగుంది. దీన్ని చూసి మా హిమాంష్ కూడా నేను అటు వెళ్తాను అని కొంచెం అల్లరి చేస్తుంటే వద్దు అనేసాము. ఎందుకంటే మార్నింగ్ టైం కదా, స్నానం చేస్తే చలివేసేస్తుంది, వద్దు అనేసి నేను వెళ్తానని కొంచెం అల్లరి చేశాడు. మేమైతే అటు వెళ్ళడానికి కొంచెం ఇక్కడ క్రాస్ అవుతున్నాం. చూసారు ఇక్కడ క్రాస్ అయ్యేటప్పుడు కొంచెం భయంలా అనిపించింది నాకైతే. ఫైనల్గా ఇటు సైడ్ అయితే వచ్చేసామన్నమాట. కానీ వాడు స్నానం చేసి జారుతానంటున్నాడు. మేమైతే నిల్చోబెట్టాం అంతేనే. ఎందుకు అంటే మార్నింగ్ స్నానం చేయబుద్ధి కాలేదు. ఎందుకంటే రూమ్ నుండి స్నానాలు చేసి ఫ్రెష్ అప్ అయి మంచిగా వచ్చాం. మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళేటప్పుడు విపరీతమైన చలి వేస్తుంది కదా అనేసి ఇగోండి మేము రిటర్న్ అయిపోయేసరికి వీళ్ళైతే వచ్చారు. మనం వీళ్ళతో డాన్స్ చేయాలి అనుకుంటే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారంట. అదే కానీ వాళ్ళకి రెడీ చేసి డాన్స్ కూడా వేయాలి అనుకుంటే ఇంకో 50 రూపీస్, అంటే టోటల్ 100 రూపీస్. డాన్స్ విత్ మేకప్ అయితే 100 రూపీస్, ఓన్లీ డాన్స్ అయితే 50 రూపీస్. మేమైతే బయటికి వచ్చిన వెంటనే ఇదిగోండి వీటిని తింటున్నాం అనమాట. వీటిని తినేసాక ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తే వాటర్ ఫాల్ ఉంది దగ్గరలో అంటే వెళ్తున్నాం అనమాట. రంజిల్లెడ వాటర్ ఫాల్స్ ఇది. అరకు నుండి 4 కిలోమీటర్స్ ఇలా ఉంటుంది. చాలా దగ్గరైనా వెళ్ళిపోవచ్చు ఈజీగా. ఇగోండి మేమైతే వెళ్తున్నాము.
వెళ్ళే మధ్య తోవలో లొకేషన్స్ బాగున్నాయని ఆగి మరి ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. చూసారా కొండలు ఎంత బాగుంటాయి కదా. అరకు అంటేనే కొండలు లోయలు అనమాట. చాలా బాగుంది, ప్రశాంతంగా ఎటువంటి ట్రాఫిక్ లేకుండా పీస్ఫుల్గా చాలా బాగా నచ్చేసింది ఇక్కడ మాకైతే. రణజిల్లెడ అనే ఊరి గల ఇది. ఇంకా ఈ ఊర్లోకి ఎంట్రీ అవగానే చూసారా ఎంత బాగుందో, వాళ్ళైతే ప్రశాంతంగా పనులు చేసుకుంటున్నారనమాట. ఇగోండి ఈ వాటర్ ఫాల్స్కి వచ్చాము. ఇది అంతా రావాల్సినంత వాటర్ ఫాల్ అయితే కాదనిపించింది, ఎందుకంటే చిన్నగానే ఉంది మేము వెళ్ళేటప్పటికి. కానీ చాలా లోతుగా ఉంది, భయం కూడా అనిపించింది. చూసారా చిన్న దారిలాగా వచ్చింది కానీ బాగుంది. కానీ అంటే ఎక్కువ హెవీ వాటర్ ఫాల్స్ అయినప్పుడు ఇది డేంజర్ ఏమో అన్నంత లోతుగా ఉంది. నాకైతే భయం వేసింది, నడవడానికి కూడా భయంగా అనిపించింది. రణజిల్లెడ వాటర్ ఫాల్స్. మేమైతే ఇక్కడ కాఫీ చేస్తుంటే తాగేసి వెళ్దామనేసి కాఫీ అయితే తాగుతున్నాం అనమాట. ఎవరికి ఏం కావాలో అవన్నీ తీసుకొని ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకొని బయలుదేరి రణజిల్లెడ వాటర్ ఫాల్స్ అయిపోయాక ట్రైబల్ మ్యూజియం అయితే వచ్చేసాము. ఇది చాలా బాగుంది. ఇక్కడ ఏమేమి కావాలి, ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ ఎంట్రీ బోర్డులోనే పెట్టేశారనమాట. ఎంట్రీ కాగానే ఒక అంటే స్విమ్మింగ్ పూల్ లాగా ఉండి అక్కడ బోటింగ్ అయితే చేస్తారు, సైక్లింగ్ చాలా ఉన్నాయి. వీటినన్నింటిని అయితే మేమైతే స్కిప్ చేస్తాము, అంత వెళ్ళాలనిపించలేదు. ఇంక వేరే దగ్గరికి ఎక్కడికైనా వెళ్దామనేసి. ఇదిగోండి లోపలికి వెళ్తే ఇక్కడ ట్రెడిషనల్ ఏమేమి ఉన్నాయి అవన్నీ చూపించారు, చాలా బాగుంది. ఇదిగోండి ఇక్కడ ఇవన్నీ అమ్ముతున్నారు, ఎవరికి ఎంత ఏం కావాలో అవన్నీ కొనుక్కోవచ్చు. మేమైతే ఏం తీసుకోలేదు, వచ్చేసామన్నమాట. ఈ గిరిజన నాగరికత ఎలా ఉంటుంది అవన్నీ కళ్ళకు కట్టినట్టయితే ఇక్కడ చూపిస్తారనమాట. ఎన్ని రకాల ధాన్యాలు ఉన్నాయి అవన్నీ అమ్ముతారండి, కావాలి అనుకుంటే కొనుక్కోవచ్చు కూడా. ఈ టికెట్ ఛార్జ్ పర్ హెడ్ 50 రూపీస్ అనుకుంటే ఎంట్రీ ఫీజు చెప్పడం మర్చిపోయాను, సారీ. ఇదిగోండి ఇవన్నీ చూసుకొని లంచ్ టైం అయితే అయిపోయింది, విపరీతమైన ఆకలి వేస్తుంది అనేసి బయటకు అయితే వచ్చేస్తున్నాం అనమాట. దీని తర్వాత అలా డౌన్ అవుతూ ఏమేమో ఎక్కడ ఉన్నాయో అవన్నీ చూసుకొని వెళ్ళిపోదాం. కావాలంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ వద్దాం, ఎందుకంటే పిల్లలతో ఉన్నాం కదా, బాగా లేట్ అయిపోయింది అనుకోండి. వెళ్ళేటప్పుడు చాలా చీకటి అయిపోయి భయంగా చలిగా ఉంటుందనేసి ఎర్లీగానే మేము బయటకు వచ్చేస్తున్నాం అనమాట. ట్రైబల్ మ్యూజియం అయిపోయాక తినేసి బయటకి అయితే వచ్చేసామన్నమాట. చూడండి వెళ్తూ ఉంటే ఒక ట్రైన్ కనిపించింది, వీడియో తీశాను. ట్రైన్ జర్నీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఏదో ఒక ట్రైన్ కనిపించింది కదా అనేసి వీడియో తీశాను అనమాట. ఇక్కడ చాలా వరకు ఈ టెంట్ హౌసెసే ఉన్నాయండి. ఎవరో చెప్పారు 1 టెంట్ హౌస్ ఎలా 1000 రూపీస్ అనేసి. ఏమో పిల్లలతో ఉన్నారు కదా, మేమైతే అసలు దాన్ని ప్రిఫర్ చేయలేదు. ఇదిగోండి వెళ్తూ ఉంటే ఇక్కడ మధ్యలో కాఫీ ట్రీ చెట్లు అనుకుంటా, కరెక్ట్గా గుర్తులేదండి. ఇక్కడైతే ఆగాము, కాసేపు ఉండి ఏమైనా తినేసి వెళ్దామనేసి. ఇంకా వైజాగ్ అయితే వెళ్ళిపోతున్న రోడ్లో ఎక్కడో అనంతగిరి వాటర్ ఫాల్స్ అని బోర్డు కనిపించింది. ఇంకా అక్కడైతే అంటే ఆ రోడ్డు నుండి లోపలికి వెళ్ళాలి అంటే తాటిగూడ ఊరంట. ఇది 1 కిలోమీటర్ ఉంటుంది వాటర్ ఫాల్, చాలా దగ్గరైనా వెళ్ళొచ్చు, వెళ్ళే తోవలోనే ఉంటుంది. చూడండి పైనుండి పెద్ద వ్యూ అయితే అంటే టాప్ వ్యూ చాలా నీట్గా కనిపిస్తుందండి, ఎత్తులో ఉన్నది, చాలా బాగుంది. మేమైతే కిందకి వెళ్ళలేవి, ఇక్కడ నుండి కిందకి వెళ్ళాలంటే ఒక 50-60 మెట్లు ఉంటాయి అనుకుంటా. చాలామంది స్నానాలు చేసి ఫుల్గా ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు. మేము ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిపోతుందేమో అని, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి ఇంటికి వెళ్ళేసి బాగా చలివేసిస్తుంది అనేసి చూసాం కదా, వెళ్ళిపోదాంలా అనేసి వెళ్ళిపోయాను. పైనుండే చూసాము, కిందకైతే వెళ్ళలేదనమాట. ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది ఈ వ్యూ కూడా. వాటర్ ఫాల్స్ కిందకైతే వెళ్ళలేదు కానీ పైన ఎక్కువ టైం స్పెండ్ చేసాము. ఈ పాప ఏమంటే డ్రింక్ ఏమంటే కప్లో వేసుకొని తాగుతూ ఉంది. నాకైతే ఏదో చిన్నప్పుడు స్వీట్ మెమరీస్ లా అనిపించింది అనమాట. ఇక్కడ వేడివేడి బజ్జీలు అయితే వేసిస్తున్నారు, ఏదైనా సరే 10 రూపాయలు అనమాట. చాలా బాగున్నాయి, తిన్నాము. మా హ్యూమన్స్ గోలేదో చూడండి ఒకసారి. వాడైతే డ్రింక్ తాగుతున్నాడు, వాడికి వీడియో తీయొద్దంట. డాడీ చూడు గన్ పేలుస్తున్నాడు.
అనంతగిరి వాటర్ ఫాల్స్ అయిపోయాక వెళ్తున్న తావులో ఎక్కడో ఏవో తినడానికి కనిపించాయి. ఈ అరకు రోడ్డు మొత్తం తినడానికి నాన్ వెజ్కి లోటే ఉండదు అన్నట్టు ఉన్నది. చూసారా ఎంత బాగుందో కదా నేచర్. ఈవినింగ్ టైము మేమైతే ఇలా వెళ్తున్నాం. ఎస్కోట్ కూడా దాటిపోయాక ఏదో రిజర్వాయర్ ఉన్నది అంటే అక్కడ బోటింగ్స్ చేస్తారంట. ఓకే వెళ్దాం అనుకున్నాము. మేము వెళ్ళాము. 5 దాటిపోయింది, అంటే 5:10 ఎలా అయింది. 5 కంటే క్లోజ్ చేస్తారంట. ఆ విషయం మాకు తెలియలేదు. తెలిస్తే ఇంకొంచెం ఎర్లీగానే వచ్చేవాళ్ళమేమో. ఈ బోటింగ్కి అయితే ఇక్కడికి వస్తాం అనుకున్నాం కానీ 5 కల్లా క్లోజ్ చేస్తారన్న విషయం మాకు తెలియదు. చూసారా ఎంత బాగుందో కదా. ఈ రోజుతో ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మన వీడియోని నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.